భాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా రెండవ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి రెండవ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట. అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు. విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం పంచకలసావాహనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష నివేదనం మంగళాశాసనం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారి తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారి తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారి తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. వైష్ణవ ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆళ్వార్ల సంప్రదాయానికి మూలకందమైనటువంటి శఠారి అంటాం. ఆ భగవంతుని యొక్క పాదస్థానం శఠారి నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారి యొక్క తిరునక్షత్రం మహోత్సవం జరుగుతుంది. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు అన్నమాట. మహోత్సవం జరుగుతోంది ఇవాళ. అంచేత ఈ సందర్భంగా శుభదినం ఇవాళ. అంచేత పూర్ణిమ విశాఖ నక్షత్రంతో కూడినటువంటిది. అంచేత ఈనాడు భక్తులందరూ దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలని కోరుతున్నాను. ఇక్కడ ఉత్తరాంధ్ర తూర్పు తీరంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ ఇవాళ వచ్చి స్వామిని సేవించుకుంటారు. వారు చాలా భక్తి ప్రపత్తులతో చాలా మూఢమైనటువంటి విశ్వాసంతో వచ్చి ఇక్కడ సంకీర్తనం చేస్తూ స్వామిని సేవించుకుంటారు. అది విశేషమైన కార్యక్రమం. అందరూ స్వామిని సేవించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని మళ్ళీ ప్రార్థిస్తున్నాను.